నెక్స్ట్ ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి దేని గురించి చూస్తున్నామంటే మనకు ఆఫీస్ బటన్ దాని గురించి చూస్తున్నాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఆఫీస్ బటన్ అంటున్నాం. సో ఇక్కడ నాకు మౌస్ని లెఫ్ట్ బటన్ని ఇలా కర్సర్ దీని మీద మూవ్ చేస్తే ఇక్కడ కనబడుతుంది కదా ఆఫీస్ బటన్ అని. సో దీన్ని ఆఫీస్ బటన్ అని కాల్ చేస్తాం. ఈ ఆఫీస్ బటన్ క్లిక్ చేయగానే పైనుంచి కిందికి మెనూ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా కూడా పైనుంచి మెనూ కిందికి వస్తే దాన్ని ఏమంటామంటే డ్రాప్ డౌన్ లీస్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డ్రాప్ డౌన్ లీస్ట్లో వచ్చేసి మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ న్యూ అనే ఆప్షన్ ఉంది. ఏంటి న్యూ? న్యూ అనేది దేనికోసం అంటే కొత్త వర్క్ బుక్ అనేది ప్రిపేర్ చేయడం కోసం న్యూ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. కొత్త వర్క్ బుక్ అనేది ప్రిపేర్ చేయడం కోసం ఏం ఆప్షన్ ద్వారా చేస్తాం? న్యూ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. న్యూకి షార్ట్ కట్కి కంట్రోల్+N అంటాం. న్యూకి షార్ట్ కట్కి కంట్రోల్+N అంటాం. కంట్రోల్+N అంటాం. ఓకే, న్యూకి షార్ట్ కట్కి కంట్రోల్+N అంటున్నాం. సో ఇక్కడ నాకు న్యూ అంటే దాన్ని అనుకోవచ్చు. ఓకే, సో కొత్త డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటే న్యూ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. న్యూకి షార్ట్ కట్కి కంట్రోల్+N అంటాను. సో ఇక్కడ నాకు న్యూ అని క్లిక్ చేయగానే ఒక విండో వచ్చింది, న్యూ వర్క్ బుక్ అని వచ్చింది. న్యూ వర్క్ బుక్ అని వచ్చింది. దీనిలో నాకు లెఫ్ట్ సైడ్ లోపలకి ఇలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఓకే, సో ఇక్కడ బ్లాంక్ అండ్ రీసెంట్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాంక్ వర్క్ బుక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎంటీ వర్క్ బుక్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు బ్లాంక్ వర్క్ బుక్ అని ఇస్తాం. సో అది కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇన్స్టాల్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది. ఇన్స్టాల్ టెంప్లెట్స్ అనేది అంటే టెంప్లెట్స్ నథింగ్ బట్ ఏంటంటే డిఫరెంట్ శాంపిల్స్ వచ్చేసి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ వచ్చేసి మనకేంటి దీని లోపల మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు మనకు కొన్ని శాంపిల్స్ అనేవి ఇచ్చారనండి. ఓకే, అంటే ఈ శాంపిల్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకు ఎక్సెల్ లోపల ఎలాంటి ఆప్షన్స్ అనేది చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్ కోసం శాంపిల్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ నాకు ఇవన్నీ శాంపిల్స్ వచ్చేసి ఓకే, లైక్ వచ్చేసి బిల్లింగ్ స్టేట్మెంట్, బ్లడ్ ప్రెషర్ ట్రాకర్, ఎక్స్పెన్సెస్ రిపోర్ట్, లోన్ సంబంధించింది, ఇలా మనకి ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక్కొక్క శాంపిల్ అనేది మీరు చెక్ చేసి చూడాలి. సో నేను ఫస్ట్ ఒక శాంపిల్స్ చూపెడుతున్నాను. సపోజ్ ఒక లోన్ సంబంధించి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సపోజ్ ఇక్కడ లోన్ సంబంధించి సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అని ఇస్తున్నాను. మరి ఇక్కడ టెంప్లెట్లో ఇవ్వడం ఎందుకు? డైరెక్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు కదా అంటే ఫైల్ అయితే ఏంటంటే ఒక్కసారి యూజ్ చేయగలుగుతాం, మళ్ళీ యూజ్ చేయలేం. కానీ టెంప్లెట్లో ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ వర్క్ బుక్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, అది అక్కడే ఉంటుంది అన్నట్టు టెంప్లెట్లో. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఏమి ఇచ్చారు, ఒక లోన్ సంబంధించి క్యాలిక్యులేట్ చేయడం కోసం. సో ఇప్పుడు నాకు ఒక వర్క్ ఒక జాబ్ అనుకోండి, నేను రెగ్యులర్గా నేను ఒక లోన్, హౌసింగ్ లోన్ సంథింగ్ ఏదో ఒక డిపార్ట్మెంట్ లోపల వర్క్ చేస్తాను అనుకోండి, సంథింగ్ హౌస్లోనే అనుకోండి. ఒక కస్టమర్ వస్తారు. కస్టమర్ వచ్చేసి నేను ఇన్ని ల్యాక్స్ ఆఫ్ లోన్స్ తీసుకోవాలనుకున్నాను, దీనికి ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది, దీన్ని నేను ఇంత లోన్ తీసుకున్నాను, ఇన్ని ఇయర్స్లో పే చేద్దాం అనుకున్నాను, మంత్లీ ఎంత పడుతుంది, ఎంత ఎక్స్ట్రా పడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చెప్పాలి. ఓకే, నార్మల్గా సిస్టమ్ రానప్పుడు అయితే ఏం చేస్తారంటే మాన్యువల్గా ఎంత క్యాలిక్యులేట్ అయిందని చేసి చెప్తారు. ఇప్పుడు ఒక కస్టమర్ అయితే నార్మల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. అలానే ఇంకో కస్టమర్ వచ్చారు అంటే డైలీ ఒక 50 కస్టమర్స్ వస్తున్నారు అనుకోండి. అంటే ఒక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అనుకోండి. అంటే టోటల్గా క్యాలిక్యులేట్ చేసి ఒక 10 మినిట్స్ అనుకోండి సపోజ్గా. ఇప్పుడు నాకు 10 మినిట్స్ అంటే పర్ డేలో వచ్చేసి ఎంతమంది కస్టమర్స్ని చేసుకోవచ్చు అంటే ఒక 10-15 మెంబర్స్ మాత్రమే చేసుకోవచ్చు. 50 మెంబర్స్ వరకు అయితే కాదు, జస్ట్ మనకి ఒక 10-15 మాత్రం చేయగలుగుతాం. ఇప్పుడు నాకు ఇంతమంది కస్టమర్స్ని హ్యాండిల్ చేయాలంటే అనదర్ ఎంప్లాయీని ఎంగేజ్ చేయాలి. అట్లా ఒక 2-3 మెంబర్స్ని ఎంగేజ్ చేస్తే మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. అలా కాకుండా సిస్టమ్ అనేది అప్లికేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం వాల్యూస్ ఎంటర్ చేయగానే అంటే అమౌంట్ ఎంటర్ చేసి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఎంటర్ చేసి, దెన్ టర్మ్స్ అనేది ఎంటర్ చేస్తే అదే క్యాలిక్యులేట్ చేసి చూపెడతాం. సో సపోజ్ ఇక్కడ నాకు లోన్ అమౌంట్ వచ్చేసి ఒక 5 lakhs తీసుకుందాం అనుకున్నాను. ఒక 5 lakhs తీసుకోవాలనుకున్నాను. ఓకే, 5 lakhs తీసుకున్నాను. 5 lakhsలో వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎంత అని అడుగుతున్నాను. సో ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి పర్సెంటేజ్ లెక్క ఇవ్వాలన్నాడు. ఓకే, ఇక్కడ 1%, 2%, 3% అని. సో నేను 1% అని ఇస్తున్నాను. లోన్ పీరియడ్స్ ఇన్ ఇయర్స్ అన్నాం, ఎన్ని ఇయర్స్లో పే చేయాలనుకున్నాం. సో సపోజ్ మనకి వచ్చేసి నేను ఒక 5 yearsలో పే చేయాలనుకున్నాను. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పేమెంట్స్ పర్ ఇయర్, అంటే ఇయర్లీ మంత్లీ పే చేస్తాం అనుకుంటే 12 months అని పెట్టుకోవచ్చు. లేదు నాకేంటి హాఫ్ పే చేసుకోవాలనుకుంటే 6 months పెట్టుకోండి, మన ఇష్టం. ఓకే, సో నేను 12 months పెడుతున్నాను మంత్లీ పే చేయాలనుకున్నాను.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ లోన్ డేట్ ఎప్పటి నుంచి. సో ఇక్కడ మనం దీనిలో సిస్టంలో టైప్ చేసేటప్పుడు ఎట్లా టైప్ చేయాలంటే ఫస్ట్ మంత్, డేట్, ఇయర్ ప్రకారం టైప్ చేయాలి. సో ఇప్పుడు నాకు మంత్ వచ్చేసి 1, డేట్ వచ్చేసి 14, ఇయర్ వచ్చేసి 2022 అని ఇస్తున్నాను. ఇలా ఇవ్వగానే కింద జనరేట్ అయిపోతుంది మనకు. జూమ్ అవుట్ చేస్తాను. జూమ్ అవుట్కి కంట్రోల్+ స్క్రోల్ డౌన్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ నాకు చూపెడుతుంది ఏమని, పేమెంట్ డేట్, బిగినింగ్ బ్యాలెన్స్, షెడ్యూల్ పేమెంట్, ఎక్స్ట్రా పేమెంట్ అంటే టోటల్ పేమెంట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఎండింగ్ బ్యాలెన్స్ ఎంత. అంటే మనకేంటి, మనం ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాం కదా, ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది టోటల్గా, అంటే ఉన్న అమౌంట్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాను. దెన్ ఇక్కడ మనకు మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, అంటే మనం ఉన్న అమౌంట్కే ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటాం అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ మనకేంటి స్టార్టింగ్ వచ్చేసి అంటే ఎవ్రీ మంత్ వచ్చేసి ఎంత పే చేయాలట అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూడండి. ఇక్కడ కనబడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా ఇండికేట్ చేస్తున్నాం ఎంత పే చేస్తున్నామట. 8,546 రూపీస్ 87 పైసే పే చేస్తున్నాం అన్నమాట. ఇలా ఎన్ని పేమెంట్స్ చేయాలట, 60 పేమెంట్స్ చేయాలట. టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ పడుతుంది, 12,812 రూపీస్ పడుతుంది. ఓకేనా. సో సపోజ్ నేను డ్యూరేషన్ పెంచాను అనుకోండి, 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ పెట్టాను. అంటే కస్టమర్ అడిగాడు, ఇప్పుడు నేను 5 ఇయర్స్లో కట్టలేను 10 ఇయర్స్ అని చెప్పాను. అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ కా నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి కదా. జస్ట్ 10 ఇయర్స్ అని పెడుతున్నాను. ఎంత పడుతుంది ఎవ్రీ మంత్, 4,380 రూపీస్ పడుతుంది. ఓకే, ఎన్ని పేమెంట్స్ అవుతున్నాయి, 120 పేమెంట్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఎక్కువ పెడుతుంది, 25,000 పెడుతుంది. అంటే మనం డ్యూరేషన్ పెంచుతున్నాం. సపోజ్ ఇక్కడ నాకు ఇంకా పెంచాలనుకోండి 12, ఇప్పుడు మనకేంటి 10 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ పెట్టుకోవాలనుకోండి, ఎంత పడుతుంది, 2,299.47 పైసే పడుతుంది. ఇట్లా ఎన్ని పేమెంట్స్ అవుతున్నాయి, 240 పేమెంట్స్ పడుతున్నాయి. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, 51,873 రూపీస్ పడుతుంది. ఇలా మనకి ఏంటి ఇదే క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అన్నట్టు, ఏ డేట్ రోజు వస్తుంది, ఏ ఇయర్ లోపల ఏ డేట్ రోజు వస్తుంది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది నేను, అదే క్యాలిక్యులేట్ చేసి చెప్తుంటాను. సో అంటే ఇప్పుడు నేను ఏంటి డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి కస్టమర్కి డైరెక్ట్గా దీన్ని ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తే సరిపోతుంది. నేను మాన్యువల్గా ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు ఏంటి 100 కస్టమర్స్ రాని, 2,000 కస్టమర్స్ రాని, ఎంతమంది అయినా కాదు, ఈజీ అయిపోతుంది కదా. జస్ట్ మనకేంటి ఎంత ఇంట్రెస్ట్, ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్, ఎన్ని ఇయర్స్, ఎన్ని పేమెంట్స్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టే వస్తుంటుంది కదా. సో సపోజ్ నేను అమౌంట్ పెంచాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏంటి 5 lakhs అంటే తక్కువనే అయిపోతుంది, ఇంకెక్కువ తీసుకోవాలనుకున్నాం. సపోజ్ 25 lakhs, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలట, 11,497 రూపీస్ పే చేయాలట. దెన్ ఎన్ని పేమెంట్స్ అవుతున్నాయి, 240 పేమెంట్స్. ఎన్ని ఇయర్స్కి, 20 ఇయర్స్కి. దెన్ ఇక్కడ మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, 2,59,365 రూపీస్ పడుతుంది. అంటే ఇది ఏంటి, మనకు సిస్టమ్ ద్వారా మనకేంటి ఒక సింపుల్గా ఒక 2 secondsలో కంప్లీట్ అయిపోతుంది. అదే మనకేంటి 10 minutes, ఒక కస్టమర్కి 10 minutes అంటే ఏంటి టైం వేస్ట్ ఉంటుంది కదా. అలా కాకుండా మనకేంటి ఇదంతా ఎక్సెల్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. అంటే ఉన్న వర్క్ని అంతా సింప్లిఫై చేస్తాం. ఉన్న వర్క్ని అంతా ఏం చేస్తాం, సింప్లిఫై చేయడం కోసం మనకు దేని ద్వారా యూజ్ చేస్తాం, ఎక్సెల్ అనే దాని ద్వారా యూజ్ చేస్తాం. ఏంటి పర్పస్ వచ్చేసి ఎక్సెల్ అనేది మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం. సో అలా మీరు ఏం చేయండి, ఒక్కొక్క శాంపిల్ అనేది చెక్ చేసి చూడండి. దీనిలో టెంప్లెట్స్ లోపల డిఫరెంట్ శాంపిల్స్ అనేవి ఉంటాయి, ఒక్కొక్క శాంపిల్ అనేది చెక్ చేసి చూడొచ్చు. ఓకేనా. అంటే ఇవన్నీ మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నట్టు. అంటే ఇవన్నీ ఎక్సెల్ లోపల మనం చేయొచ్చు, మనం ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఏమని కాల్ చేస్తాం, న్యూ, అండ్ దాని లోపల ఉన్న టెంప్లెట్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం.